వేదిక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం అయితే మన త్యాగాల పునాదుల మీద వచ్చిందో, ఏ త్యాగం అయితే వేలాది మంది విద్యార్థి అమరవీరుల సాక్షిగా వచ్చిందో, ఏ త్యాగం అయితే విద్యాలయాల్లో నెత్తురోడంగా జై తెలంగాణ అన్నము, సకల తెలంగాణ బిడ్డలు రోడ్ల మీదకి వచ్చి సకల జిల్లా సభ చేసిండో, సాగర ఆరం చేసిండో, మిలియన్ మార్క్ చేసిండో, దాని సాక్షిగా ఈ రాష్ట్రంలో 3 ఏళ్లలో మనం ఎక్కడున్నాం, మనం పోరాడిన స్ఫూర్తికి భిన్నంగా పోతున్నామా, అనుకూలంగా పోతున్నామా, భవిష్యత్తు తెలంగాణ లక్ష్యం ఏమిటి, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి సబ్బండ వర్ణాలు ఇవాళ అధికారంలో భాగస్వామ్యం అయినమా, సాధికారతలో భాగస్వామ్యం అయినమా, ఈ విషయం చర్చించడం కోసం పౌర సమాజానికి ఎంత బాధ్యత ఉందో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు అంతే బాధ్యత ఉందని చెప్పి ఉద్యమ వేదిక భావించి ఒక సాహసాన్ని ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా ప్రారంభించింది. మిత్రులు, తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యమంలో రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక సోషల్ సైంటిస్ట్గా తాను చదువుకున్న రోజుల్లో తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఫ్రంట్ అని పెట్టి ప్రయత్నం చేసినటువంటి సురవి శ్రీనివాస్ గౌడ్, నూనూగు వీసాలో పట్టిన తెలంగాణలో ఒక వెనకబడిన మహబూబ్నగర్ నుంచి ఢిల్లీలో ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగం కూడా నాకు అవసరం లేదు, తెలంగాణ ముందుకు రావాలని చెప్పేసి 28-29 ఏళ్ళకే ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇవాళ తెలంగాణ ఉద్యోగంలో భాగస్వామ్యమైనటువంటి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లాలలో చాలా ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ చాలా అన్ని 31 జిల్లాలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి చాలామంది మేధావులు వచ్చారు. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చారు. మా మీడియా ఇన్ఛార్జి సురేష్ అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చర్చించడానికి తీసుకొని వచ్చింది. అడ్వకేట్స్ వచ్చింది, పౌరకుల నాయకులు కూడా వచ్చారు, ఇక్కడికి అగ్రికల్చర్ సైంటిస్టులు వచ్చింది. ఒక ప్రయత్నం బయట ఏం జరుగుతుంది తెలంగాణలో చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేయాలి, అది సాధికారికంగా ఉండాలి అని చెప్పేసి అనుకుని ఒక ప్రయత్నం మొదలుపెట్టి ఇది కేవలం గుడ్డి వ్యతిరేకతతో కోపంతో ప్రజెంట్ చేయడం కోసం పెట్టినటువంటి సభ కాదు. శ్రీరాములు శ్రీనివాస్ గారికి స్వాగతం.